మెజారిటీ తక్కువైన రఘునందన్ ప్రస్తుతం రేసులో ముందుకు దూసుకెళ్తున్నారు. టీఆర్ఎస్ ఆశలన్నీ మిగిలిన 12 రౌండ్లపైనే ఉన్నాయి. టీఆర్ఎస్ ఆఫీసులో ఏం జరుగుతోంది? మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ ప్రస్తుతం లైవ్లో ఈ విషయం మనకి తెలియజేసేందుకు అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ ప్రసాద్, 3933 ఆల్మోస్ట్ 4000 ఓట్లు అనుకుందాం. ఒక్కసారి ఈ 12 రౌండ్లలో యావరేజ్ మీద ప్రతి రౌండ్కి 400 ఓట్లు టీఆర్ఎస్ ఆధిక్యం సాధిస్తే కానీ గెలుపు అవకాశాలను చేజెక్కునే ఛాన్సెస్ లేదు. నెక్స్ట్ రౌండ్స్ గురించి సమాలోచనలు ఏం జరుగుతున్నాయి? వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారా? తప్పకుండా ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా హోప్స్ పెట్టుకుంది దుబ్బాక ఉప ఎన్నికపై. ఎందుకంటే 2019 ఎంపీ ఎలక్షన్స్లో చేవెళ్ల కాన్స్టిట్యున్సీ సమయంలో కూడా ఓట్ల లెక్కింపప్పుడు కూడా ఇదే సీన్ జరిగింది. రౌండ్ టు రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టు ఒక దశలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల గెలుస్తుంది అనుకున్న సమయంలో చివరికి అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అదే సీన్ 2019 చేవెళ్ల ఎంపీ ఎలక్షన్ సీనే దుబ్బాక ఉప ఎన్నికలో రిపీట్ అవుతుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తోగుటకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తోగుటలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చింది. శ్రీధర్ ప్రసాద్, 12వ రౌండ్ ఫలితం మనకు అందుతోంది. శ్రీధర్ ప్రసాద్, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. 12వ రౌండ్లో సర్ప్రైజింగ్గా కాంగ్రెస్కు 83 ఓట్ల ఆధిక్యం వచ్చింది. కాంగ్రెస్కు 2000 ఓట్లు వస్తే బీజేపీకి 1900 చిల్లర ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 1800 చేంజ్ వచ్చాయి. 12వ రౌండ్లో కాంగ్రెస్కు 83 ఓట్ల మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ తన గ్రాఫ్ను పెంచుకుంటుంది. డిపాజిట్లు కూడా దక్కవేమో అనుకున్న కాంగ్రెస్ 12వ రౌండ్లో ఆధిక్యంలోకి రావడంతో వాళ్ళ ఓవరాల్ స్కోరు 10,662గా కనిపిస్తోంది. 12వ రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అశోక్, క్రిస్పీగా చెప్పండి, కాంగ్రెస్ శ్రేణులు ఎక్స్పెక్ట్ చేశాయి ఆ 12వ రౌండ్ని 83 ఓట్లు ఆధిక్యం వచ్చాయి అంటే 2000 ఓట్లు వచ్చాయి అక్కడ? సత్య, మార్నింగ్ నుంచి మనం ఇక్కడే ఉన్నాం. కనీసం ఒక్క నాయకుడు కూడా స్పందించడానికి అవైలబుల్ లేడు. మార్నింగ్ నుంచి కూడా ట్రెండ్స్ చూస్తూనే ఉన్నాం. ఇందాక మీరు చెప్పినట్టు కేవలం 12వ రౌండ్కు సంబంధించి మాత్రమే ఓట్లు పెరిగాయని చెప్పి, అంటే అధికంలోకి వచ్చింది కాంగ్రెస్ అని చెప్పి మాత్రమే వినడం జరిగింది. బట్ మార్నింగ్ నుంచి కూడా కేవలం టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన మ్యాటర్ మనం వింటున్నాం. ట్రెండ్స్ పూర్తిగా అటు సైడే ఉన్న పరిస్థితి మనకు కనిపించింది. ఇక్కడ పూర్తిగా ఏ నాయకుడు కూడా అందుబాటులో లేడు, ఎవరు కూడా మాట్లాడడానికి అవైలబిలిటీలో లేడు. పూర్తిగా బీహార్ కావచ్చు, ఇటు దుబ్బాక కావచ్చు, పూర్తిగా భిన్నంగా ఏదైతే ఈ పోల్స్ చెప్పాయో పూర్తిగా దుబ్బాకలో మాత్రం పోల్స్ చెప్పిన విధంగానే థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్ కనిపిస్తుంది. కేవలం 12th రౌండ్లో మాత్రమే ఈ ఓట్స్ ఎక్కువగా కనిపించినట్టు మీరు చెప్పడం జరిగింది. బట్ మిగతా స్టార్టింగ్ నుంచి కూడా ఎటువైపు కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఊసే మనకు కనిపించట్లేదు. ఎక్క నాయకుడు కూడా ఇక్కడ అందుబాటులో లేదంటేనే తెలుసుకోవచ్చు. పూర్తిగా అన్ని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అటు బీజేపీలో కావచ్చు, ఇటు టీఆర్ఎస్లో కావచ్చు కొంచెం హడావిడి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇటు గాంధీ భవన్లో మాత్రం ఏ ఒక్క నాయకుడు కూడా కనిపించట్లేదు. ఇటు దుబ్బాక ఎలక్షన్కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వచ్చిన నేపథ్యంలో పూర్తిగా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో దుబ్బాక పైననే మొత్తం ఫోకస్ పెట్టడం జరిగింది. 15 రోజుల పాటు కూడా ప్రతి ఒక్క మండలాల్లో కూడా తిరగడం జరిగింది. రివ్యూస్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయినా కానీ ఆశించిన ఫలితం రావట్లేదు. ఇంకా టైం గడుస్తున్న కొద్దీ కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉండబోతుందనే దానిపైన మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రివ్యూ మీటింగ్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది, కానీ అది ఇక్కడ లేకుంటే వేరే ప్లేస్లోనే మాత్రం తెలియాల్సి ఉంది. సత్య, ఆల్రైట్ అశోక్, 12వ రౌండ్లో 83 ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్కి వచ్చింది. సర్ప్రైజింగ్గా మొదటిసారి కాంగ్రెస్ ఒక రౌండ్లో తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. అట్ ది సేమ్ టైం అదే రౌండ్లో టీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది. దీంతో మొత్తం 12వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ ఆధిక్యం ఇంకొంత పెరిగింది. ఎందుకంటే 11వ రౌండ్లో 3,933 ఉంటే ఈ కాంగ్రెస్ ఆధిక్యంలో రావడంతో బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగింది. ఇప్పుడు 4000 చిల్లర ప్రస్తుతము బీజేపీ తన ఆధిక్యంలో కొనసాగుతోంది. శ్రీధర్ ప్రసాద్, 12వ రౌండ్ ఇట్ మస్ట్ బి దౌలతాబాద్, మైనారిటీలు ఉన్న చోట కాంగ్రెస్ తన ప్రభావాన్ని చాటుకుందని చెప్పేసి అనిపిస్తోంది. 6000 ఓట్లలో ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ వచ్చింది. సో టీఆర్ఎస్ దీన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఇంకా మిగిలిన రౌండ్ల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? రైట్, తోగుటలో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓట్లన్నీ వెళ్ళాయి. మైనార్టీ ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ తనకే వస్తుంది అని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేసింది. కానీ ఈ 12వ రౌండ్ కనుక చూసుకున్నట్టయితే 83 స్వల్ప ఓట్లు అయినప్పటికీ కూడా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయినప్పటికీ కూడా అక్కడ కూడా బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే దాదాపు ఈ 12 రౌండ్ల యొక్క పూర్తి సారాంశం కనుక చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ అభ్యర్థి స్టిల్ లీడ్లో ఉన్నాడు. 3000 పైచిలకు నియర్లీ 4000 ఓట్స్ లీడ్లో ఉన్నాడు. కాబట్టి
టీఆర్ఎస్ పార్టీ దౌలతాబాదు, రాయ్పూర్ లాంటి మండలాల్లో తమకు హెడ్జ్ ఉంటుంది, ఎక్కువ ఓట్లు వన్ సైడ్ వస్తాయని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కానీ ఇప్పటివరకు ఒక 3 రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ లీడ్లోకి వచ్చింది. అది కూడా అతి స్వల్ప ఓట్లు మాత్రమే, 353, 182, అదేవిధంగా 460 ఓట్లు. ఈ 3 రౌండ్లలో టీఆర్ఎస్ పార్టీ స్వల్ప లీడ్లోనే ఉంది. కానీ బీజేపీని బీట్ చేయాలంటే మాత్రం వేల సంఖ్యలో ఓట్లు రావాలి, వేల సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీకి లీడ్ రావాలి. మరి టీఆర్ఎస్ పార్టీ ఊహిస్తున్నట్టుగా దౌలతాబాద్లో ఆ ఓట్లు నిజంగా అటువైపుగా వెళ్తాయా, లేదంటే దౌలతాబాద్లో కూడా టీఆర్ఎస్ పార్టీ వ్యూహం దెబ్బతింటుందా? ఎందుకంటే ఉదయం నుంచి చూసుకున్నట్టయితే 12 రౌండ్ల కౌంటింగ్, మొత్తం 23 రౌండ్ల కౌంటింగ్ అయితే 12 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది, 11 రౌండ్లు ఉన్నాయి. ఈ 12 రౌండ్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు బెడిసిగొట్టినట్టుగా తెలుస్తుంది. డే 1 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక ధీమాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా రౌండ్ టు రౌండ్ చూసుకున్నట్టు పోతే టీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోతుంది. ఏదైతే 3 రౌండ్లలో లీడ్ చూపించిందో ఆ లీడ్లలో కూడా భారీగా ఓట్లను ఎక్కడ కూడా క్యాచ్ చేయలేకపోయింది. మిర్దొడ్డిలో మనకు ఫెచ్చింగ్ ఉంటుంది అనుకుంది టీఆర్ఎస్ పార్టీ, కానీ అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. తోగుటలో మైనార్టీ ఓట్లు కలిసి వస్తాయి అనుకుంది, బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి వస్తాయి అనుకుంది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ వైపే మైనార్టీ ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కూడా తోగుటలో ఓట్లు లెక్కింపు జరగాల్సి ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక దౌలతాబాద్ అనేది ఇప్పుడు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిపోయింది. దౌలతాబాద్లో గనక వన్ సైడ్ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వస్తేనే టీఆర్ఎస్ పార్టీ ఆశలు నిలుపుకోవచ్చు, ఆశ పడచ్చు అనేది మనకు అర్థమవుతుంది మన విశ్లేషణలో. అక్కడ కూడా ఒకవేళ ఓటర్ టర్న్ అయి బీజేపీకా కాంగ్రెస్ వైపు వెళ్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకను ఉప ఎన్నిక స్థానాన్ని చేజార్చుకోవాల్సి, ఆశలు వదులుకోవాల్సిందే గనక మనం ప్రస్తుతం ఉన్న లెక్కలు, ప్రస్తుతం ఉన్న క్యాల్కులేషన్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ 11 రౌండ్లు ఉన్నాయి కదా, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే 2019 ఎంపీ ఎలక్షన్స్లో చేవెళ్లలో కూడా ఇలాగే నువ్వా నేనన్నట్టు నడిచింది కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ. అదే ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటారు. కానీ ఎక్కువగా వేల సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు వస్తేనే దుబ్బాక ఉప ఎన్నిక అనేది టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ శ్రీధర్ ప్రసాద్, ఒక రౌండ్ కాంగ్రెస్, అలాగే 3 రౌండ్లు టీఆర్ఎస్, 8 రౌండ్లలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. సర్ప్రైజింగ్గా కాంగ్రెస్ ఒక రౌండ్లో తన ఆధిక్యాన్ని చూపించింది. తిరిగి మళ్ళీ అశోక్ మీ దగ్గరకు వస్తాను. అశోక్, బీజేపీకి సంప్రదాయ శత్రువు కాంగ్రెస్ ఎప్పుడు మొదటి నుంచి, డే 1 నుంచి. సో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్ యూజువల్గా గెలిచే పార్టీ వైపే ఓటు వేస్తూ ఉంటాడు. సో కాంగ్రెస్ ఓటు టీఆర్ఎస్కి పడకుండా కాంగ్రెస్ నిలబెట్టుకుంది అంటే అది టీఆర్ఎస్కి వెళ్లాల్సిన ఓటు కాంగ్రెస్కి పడిన కారణంగా బీజేపీ అల్టిమేట్గా లాభం పొందుతుంది అనుకోవచ్చా? సో దౌలతాబాద్లో కూడా ఇలాంటి సీనే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? కాంగ్రెస్ శ్రేణులు ఏం ఆలోచిస్తున్నాయి? అశోక్, హలో అశోక్, నా మాట వినిపిస్తుందా మీకు? హలో, ఆల్ రైట్ అశోక్, తిరిగి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. టోటల్గా క్షణక్షణానికి ఉత్కంఠ రగిలిస్తోంది. ఇప్పటివరకు 12 రౌండ్లు పూర్తయ్యాయి, అంటే సగం కౌంటింగ్ పూర్తయిపోయింది. 164,000 ఓట్ల చిల్లర ఓట్లు పోలైతే ఆల్రెడీ 36,000 చిల్లర బీజేపీకి, 32,700 టీఆర్ఎస్కి, 10,000 అంటే 1,00,000 ఓట్లు అయిపోయాయి. దగ్గర 1,00,000 ఓట్లకి దగ్గరగా ఉంది. ఇంకొక 90,000 ఓట్లకు కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 4,000 ఓట్ల మెజారిటీతోటి ప్రస్తుతం బీజేపీ ముందంజలో ఉంది. మిగిలిన 11 రౌండ్లలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మనం చూడాలి. ఫలితాలు పార్టీలకి లబ్డబ్లు వినిపిస్తున్నాయి. దుబ్బాకలో ట్రెండ్స్ క్షణక్షణానికి మారిపోతూ ఉన్నాయి. పోటీ హోరాహోరీగా ఉంది. ఇక